హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ 2Bలో చాప్టర్ 6 అయినటువంటి ఇంటిగ్రేషన్లో లాస్ట్ 10 years 7 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుందమ్మా. అదేవిధంగా 7 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావడం జరుగుతుంది. టోటల్ మనకి ఈ చాప్టర్ నుంచి 18 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే 7 మార్క్స్ క్వశ్చన్ లాస్ట్ 10 yearsలో ఏవైతే రిపీట్ అయ్యాయో అది కూడా రిడక్షన్ ఫార్ములాకి సంబంధించి రిపీటెడ్గా వచ్చిన 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ చూడమ్మా, ఏమంటున్నారు? ఇవాల్యుయేట్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ IN is equal to integral sin power n x dx and hence find integral sin power 4x dx. ఓకేనా? సో రిడక్షన్ ఫార్ములా అనేది ఫైండ్ చేయాలమ్మా ఏ ఫంక్షన్కి? సైన్ పవర్ ఎన్ఎక్స్ ఫంక్షన్కి. ఓకే, ఫస్ట్ ఇచ్చింది ఏంటో రాయండి. గివెన్ IN is equal to ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఈ సైన్ పవర్ ఎన్ఎక్స్ని నేను ఏ విధంగా రాస్తున్నానో చూడండి. సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ అని రాశాను. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇక్కడ బేస్ అనేది ఏంటి? ఏ, రెండిటికి సేమ్ ఉంది కాబట్టి పవర్స్ అనేవి యాడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, నేను ఈ విధంగా రాసానా, సైన్ పవర్ n-1x సైన్ ఎక్స్. ఇక్కడ ఏంటి? బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. పవర్స్ ఏంటి? n-1 1, n-1 ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది? ఎన్ఏ కదా వస్తుంది. కాబట్టి మనం సైన్ పవర్ ఎన్ఎక్స్ని ఏమని రాయొచ్చు? సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ పవర్ 1x. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఇంటిగ్రల్ యువి ఫార్ములా యూజ్ చేస్తానమ్మా. మనకేం తెలుసు? యు ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యు డాష్. యు డాష్ అంటే ఏంటి మీనింగ్? యు డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ యు అని, d/dx ఆఫ్ యు. ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ వి. అర్థమైందా? సో నేను ఇక్కడ ఏం చేస్తాను? యు ఈక్వల్ టు సైన్ పవర్ n-1x అని, v ఈక్వల్ టు సైన్ ఎక్స్ అని కన్సిడర్ చేసి ఈ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాను. చూడండి ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు, ఫార్ములా అప్లై చేయండి. యు ఇంటూ, ఇక్కడ యు అంటే ఏమని కన్సిడర్ చేశాను? సైన్ పవర్ n-1x ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే ఏంటి? ఇక్కడ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యు డాష్. యు డాష్ అంటే ఏంటి? డెరివేటివ్ d/dx ఆఫ్ యు. యు అంటే ఇక్కడ ఏమని కన్సిడర్ చేసాం? సైన్ పవర్ n-1x ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకేనా? అర్థమైందమ్మా? ఈ ఫార్ములా అప్లై చేయడం అనేది రావాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఏం తెలుసమ్మా? మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1x. ఇక్కడ సైన్ పవర్ n-1x యొక్క డెరివేటివ్ అనేది కావాలి. ఇక్కడ చైన్ రూల్ అనేది అప్లై చేస్తానమ్మా. చైన్ రూల్ అంటే ఏంటి? ఎప్పుడు అప్లై చేస్తాం? when if there is a function in another function. అంటే ఈ f of g of x ఉందనుకోండి, ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ చేయాలి, అంటే f dash of g of x చేయాలి. తర్వాత ఇన్నర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది చేయాలి. ఇక్కడ ఏముంది? సైన్ పవర్ n-1x. ఇది ఏ విధంగా ఉందమ్మా? f of x పవర్ n ఫార్ములాలో ఉంది. అంటే ఎక్స్ పవర్ n డెరివేటివ్ ఏం తెలుసు మనకి? n ఇంటూ ఎక్స్ పవర్ n-1 కదా. అగైన్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? f of x యొక్క డెరివేటివ్ కూడా ఫైండ్ చేయాలి. సో అదే ఇక్కడ అప్లై చేస్తాను. ఎక్స్ పవర్ n అంటే ఏమవుతుంది? n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఇక్కడ ఏముంది? n-1 ఇంటూ సైన్ పవర్ n-1 అంటే n-2x. అగైన్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనమ్మా? ఏ విధంగా చేసానో అర్థమైందా? ఇంటూ
ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేస్తున్నామో? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ n మైనస్ 1 అనేది కాన్స్టెంట్, n మైనస్ 1 ఇంటూ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది డిఎక్స్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చమ్మా? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకే, అర్థమవుతుందా ఏ విధంగా రాసామమ్మా? మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే వాల్యూ 1 అని తెలుసు కదా. ఈ ఐడెంటిటీని యూజ్ చేసి కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఏమని రాశాను? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సింప్లిఫై చేయండి. మైనస్ సైన్ n మైనస్ 1 ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ చేయండి మైనస్ సైన్ పవర్ n మైనస్ 2 సైన్ స్క్వేర్. సో బేస్ అనేది సేమ్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేయండి, ఏమవుతుంది? సైన్ పవర్ n మైనస్ 2 ప్లస్ 2 అంటే n ఎక్స్. ఓకేనా, అర్థమైందా? డిఎక్స్. దట్ ఇంప్లైస్ IN is equal to, IN అంటే ఇక్కడ ఏంటమ్మా? ఇంటిగ్రల్ సైన్ పవర్ n dx is equal to, మనకి వాల్యూ అనేది ఏమొచ్చింది చూడండి, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏముందమ్మా? n మైనస్ 1 ఇంటూ n minus 1 into integral sin power n minus 2x minus sin power nx dx. ఓకేనా, that implies in is equal to minus sin power n minus 1x into cos x plus n minus 1తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? n minus 1 ఇంటూ ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేయండి, sin n minus 2x minus n minus 1 into integral sin power nx dx. ఓకేనా, అర్థమైందా? ఇంటిగ్రేషన్ సెపరేట్ చేస్తూ n minus 1తో మల్టిప్లై చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? in is equal to మైనస్ సైన్ పవర్ n minus 1 x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n minus 1 ఇంటూ, మనకి IN అంటే ఏం తెలుసమ్మా? ఇంటిగ్రల్ సైన్ పవర్ n x dx అని తెలుసు. ఇక్కడే ఉంది సైన్ పవర్ n మైనస్ 2 x dx ఉంది, అంటే n ప్లేస్లో n మైనస్ 2, అంటే ఇది ఏమని రాయొచ్చు? IN మైనస్ 2 అని రాయొచ్చు. ఓకే, మైనస్ n మైనస్ 1 ఇంటూ అగైన్ ఇంటిగ్రల్ సైన్ పవర్ n x dx అంటే మనం ఏమని రాయొచ్చు? IN అని కదా తీసుకున్నాం, IN. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ IN is equal to మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 x cos x ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2 మైనస్ n మైనస్ 1తో INని మల్టిప్లై చేస్తే మైనస్ NIN ప్లస్ IN. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా లెఫ్ట్ సైడ్ పంపించండి, ఏమవుతుంది? IN ప్లస్ NIN minus IN is equal to minus sin power n minus 1 x cos x plus n minus 1 into IN minus 2. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా? సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ IN మైనస్ IN క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా? దట్ ఇంప్లైస్ NIN is equal to మైనస్ సైన్ పవర్ n minus 1 x cos x ప్లస్ n minus 1 into IN minus 2.
ఇక్కడ n అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో in ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 2. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ సైన్ పవర్ n ఎక్స్ డిఎక్స్. ఓకేనా? అర్థమైందా రిడక్షన్ ఫార్ములా అనేది ఏ విధంగా ఫైండ్ చేసామో? ఇంకా ఏమంటున్నారమ్మా, హెన్స్ ఫైండ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx. ఓకేనా? సో ఇంకా ఇక్కడ ఏం ఫైండ్ చేయాలమ్మా, ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx ఫైండ్ చేయాలి. అయితే మనకి in అంటే ఏంటి, ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx అంటే రిడక్షన్ ఫార్ములా అనేది ఏమొచ్చిందమ్మా, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n మైనస్ 1 బై n ఇంటూ n మైనస్ 2 అనే కదా వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ n ప్లేస్లో ఏముంది, 4 ఉంది. సో n ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏమవుతుందో చూడండి. n ఈక్వల్ టు 4 తీసుకుంటే i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏంటి n మైనస్ 1 కదా, 4 మైనస్ 1 ఏమవుతుంది 3 సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n వాల్యూ ఏంటి 4 ప్లస్ n మైనస్ 1 4 మైనస్ 1 3 బై n అంటే 4 ఇంటూ n మైనస్ 2 దట్ ఈస్ 4 మైనస్ 2 2 అవుతుంది. అంటే అగైన్ మనం i2 ఫైండ్ చేయాలి. సో n ఈక్వల్ టు 2 అయితే i2 ఏమవుతుంది, i2 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ సైన్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ 1 మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n అంటే వాల్యూ ఏంటి ఇక్కడ 2 ప్లస్ 2 మైనస్ 1 1 బై 2 ఇంటూ 2 మైనస్ 2 ఏమవుతుంది i0 అవుతుంది. సో i0 అంటే ఏమవుతుందమ్మా, మనకి in అంటే ఏం తెలుసు, ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ n ఎక్స్ డిఎక్స్ అని కదా, n ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది సైన్ పవర్ 0 ఎక్స్ డిఎక్స్. సో పవర్లో 0 ఉంటే ఆ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇంటిగ్రల్ డిఎక్స్ దట్ ఈస్ x ప్లస్ సి అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ i0 సబ్స్టిట్యూట్ చేస్తే i2 ఏమవుతుంది, i2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? అగైన్ ఇప్పుడు ఈ i2 వాల్యూని i4లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది i4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ i2 అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 బై 2x ప్లస్ కాన్స్టెంట్. సింప్లిఫై చేస్తే i4 అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 4 3 బై 4తో మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 బై 8 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 బై 4 ఇంటూ ప్లస్ 1 బై 2x అంటే ప్లస్ 3 బై 8x ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా? సో రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx వాల్యూ కూడా ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెకండ్ వన్ చూడండి అమ్మా. సో ఫస్ట్ ప్రాబ్లం మనం ఏం చేసాము, సైన్ పవర్ nx యొక్క రిడక్షన్ ఫార్ములా అనేది ఫైండ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు కాస్ పవర్ nxకి ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు, గివెన్ in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx ఇచ్చారు. ఓకేనా? అగైన్ నేను కాస్ పవర్ nxని ఏ విధంగా రాస్తున్నానంటే కాస్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని రాస్తున్నాను. ఓకేనా అమ్మా? ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేశారు అనుకోండి, n మైనస్ 1 ఇక్కడ ఏమీ లేదంటే 1 కదా, సో n మైనస్ 1 ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది n వస్తుంది. ఓకే,
ఇప్పుడు ఇంటిగ్రల్ యూవి ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఏం తెలుసు ఇంటిగ్రల్ యూవి అంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ వి. ఓకేనా? సో ఇక్కడ యూ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ అని వి ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తాను. అప్లై చేయండి. ఫార్ములా అనేది ఏమవుతుంది? కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d by dx of cos power n minus 1 x integral cos x dx whole dx. ఓకేనా? అర్థమైందా? యూవి ఫార్ములా అనేది ఏ విధంగా అప్లై చేశాను? సో సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమని తెలుసమ్మా? సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. అయితే ఫస్ట్ ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా? ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్ యొక్క డెరివేటివ్ అనేది మనకి ఏం తెలుసు? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ కదా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఎన్ మైనస్ వన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? కాస్ ఎక్స్ ఉంది. సో కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఓకేనా? డిఎక్స్. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేస్తున్నామో? దట్ ఈస్ సింప్లిఫై చేయండి అమ్మా. ఏమవుతుంది? కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ వన్ కాన్స్టెంట్ కదా, ఎన్ మైనస్ వన్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అయింది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ని మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? డిఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి. కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ వన్ అంటే ఏమవుతుంది? కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ మైనస్ కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. ఎన్ మైనస్ టూ ప్లస్ టూ ఏమవుతుంది? ఎన్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎన్ మైనస్ వన్తో మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేసి రాయండి. ఏమవుతుంది? ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐఎన్ అంటే ఏంటి ఇక్కడ తెలుసు? ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అని తెలుసు. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఐఎన్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడేముంది? ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ డిఎక్స్ అంటే ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ టూ ఉంది కాబట్టి ఈ వాల్యూని మనం ఐఎన్ మైనస్ టూ అని రాయొచ్చు. ఓకేనా? సో ఏమవుతుందమ్మా? దట్ ఇంప్లైస్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ అంటే ఇక్కడ ఏంటి? ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది వాల్యూ మనకి? కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ వాల్యూ ఏంటి? ఐఎన్ మైనస్ టూ కదా, ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ. నెక్స్ట్ ఏముంది ఇంకా? మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? కాస్ పవర్ ఎన్ మైనస్ వన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ మైనస్ టూ మైనస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఐఎన్ చేయండి. ఏమవుతుంది? మైనస్ ఎన్ ఐఎన్ ప్లస్ ఐఎన్. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ కూడా లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఐఎన్ ప్లస్ ఎన్ ఐఎన్ మైనస్ ఐఎన్.
దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 x sin x ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2. సింప్లిఫై చేయండి. ఇక్కడ ప్లస్ in మైనస్ in క్యాన్సిల్ అయితే ఏముంటుంది, n ఉంటుంది. n is equal to cos power n minus 1 x into sin x plus n minus 1 into in minus 2. సో లెఫ్ట్ సైడ్ n అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. సో in is equal to ఏమవుతుందమ్మా, cos power n minus 1 x into sin x by n plus n minus 1 by n into in minus 2. సో ఇదేనా ప్రూవ్ చేయమన్నారు. చూడండి, in is equal to 1 by n into cos power n minus 1 x into sin x plus n minus 1 by n into in minus 2. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ tan power n x dx for integer n greater than or equal to 2 and evaluate integral tan power 6 x dx. ఓకేనా, ఫస్ట్ లెట్ in ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n x dx అని కన్సిడర్ చేస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n x ని ఏ విధంగా రాస్తున్నానంటే tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x అని రాసానమ్మా. ఇక్కడ చూడండి, బేసెస్ సేమ్ ఉన్నాయి అంటే పవర్స్ యాడ్ చేయొచ్చు. పవర్స్ ఏమున్నాయి, n మైనస్ 2 అండ్ 2 కదా, యాడ్ చేస్తే ఏమొస్తుంది, n వస్తుంది. ఓకేనా, dx. అండ్ మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఏం తెలుసమ్మా, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. ఈ ఐడెంటిటీ నుంచి టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం ఏమని రాయొచ్చు, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఇంటిగ్రల్ టాన్ పవర్ n మైనస్ 2x ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు, dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2 ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan పవర్ n మైనస్ 2x. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేసి రాయండి అమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x dx. అర్థమవుతుంది కదమ్మా, ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x సీకెన్ స్క్వేర్ ఎక్స్ని నేను మనకి d బై dx ఆఫ్ tan x, tan x యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా, సీకెన్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు కదా. ఇప్పుడు సీకెన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, d బై dx ఆఫ్ tan x. ఓకే, d బై dx ఆఫ్ tan x dx మైనస్ ఇక్కడ మనం in అనేది ఏం కన్సిడర్ చేసామమ్మా, in ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n x dx అని కన్సిడర్ చేసాం. అయితే ఇక్కడే ఉంది, n ప్లేస్లో n మైనస్ 2 ఉంది, అంటే ఈ వాల్యూని in మైనస్ 2 అని రాయొచ్చు కదా. ఓకేనా, అర్థమైందా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ n మైనస్ 2x d tan x. ఓకే, dx dx పోతుంది కదా, మైనస్ in మైనస్ 2. అయితే అమ్మ మనకి ఇక్కడ మనకి ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే ఏమని తెలుసమ్మా, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అని తెలుసు కదా. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ x ప్లేస్లో tan x ఉంది. ఓకేనా, x ప్లేస్లో tan x కాబట్టి tan పవర్ n మైనస్ 2 ప్లస్ 1 x బై n మైనస్ 2 ప్లస్ 1 మైనస్ in మైనస్ 2. ఓకేనా, అర్థమవుతుందమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు tan పవర్ n మైనస్ 1 x బై n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. ఓకే, సో రిడక్షన్ ఫార్ములా అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ,
ఇంటిగ్రల్ tan పవర్ 6x dx అనేది ఫైండ్ చేయాలి. దేర్ఫోర్ ఇక్కడ రిడక్షన్ ఫార్ములా అనేది ఏమొచ్చిందమ్మా, IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ nx dx ఈజ్ ఈక్వల్ టు tan పవర్ n-1x బై n-1 మైనస్ in-2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, tan పవర్ 6 కదా ఫైండ్ చేయాలి. n ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I6 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan పవర్ 6x dx ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో 6 పెడితే tan పవర్ 5x బై 5 మైనస్ in-2 అంటే 6 మైనస్ 2 ఎంత, 4. ఇప్పుడు I4 ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయండి. I4 ఈక్వల్ టు ఏమవుతుంది, tan పవర్ 4 మైనస్ 1 దట్ ఈస్ 3 tan క్యూబ్ x బై 3 మైనస్ in-2. ఇక్కడ n అంటే 4 తీసుకున్నాం కదా, 4 మైనస్ 2 2 అవుతుంది. I2 ఫైండ్ చేయండి, n ఈక్వల్ టు 2. I2 ఏమవుతుంది, ఇంటిగ్రల్ tan స్క్వేర్ x dx ఈజ్ ఈక్వల్ టు tan పవర్ n ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 1 x మైనస్ I2 మైనస్ 2 ఏమొస్తుంది, I0 వస్తుంది. ఓకేనా, I0 వచ్చింది. I0 అంటే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ tan పవర్ 0x dx. పవర్లో 0 అంటే ఆ వాల్యూ 1, ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c. ఓకే, సో I2 ఈక్వల్ టు ఏమవుతుంది, I2 ఈక్వల్ టు tan x మైనస్ I0 అంటే ఇక్కడ ఏమొచ్చింది, x ప్లస్ c కదా, మైనస్ x ప్లస్ c. ఇప్పుడు I2ని I4లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I4 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది, tan క్యూబ్ x బై 3 మైనస్ I2. I2 అంటే ఏంటి, tan x మైనస్ x, మైనస్ ఒక మైనస్ ఏమవుతుంది, ప్లస్ x ప్లస్ కాన్స్టెంట్. ఇప్పుడు I4ని I6లో సబ్స్టిట్యూట్ చేయండి. I6 ఏంటి, ఇంటిగ్రల్ tan పవర్ 6x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, tan పవర్ 5x బై 5 మైనస్ I4 కదా, సో మైనస్ I4 చేయండి, ఏమవుతుంది, మైనస్ tan క్యూబ్ x బై 3 మైనస్ tan x. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ టు మైనస్ ప్లస్ అవుతుంది, tan x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ x కదా ఉంది, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, అర్థమైందా? సో ఇదే కదా వాల్యూ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు, అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా ఫర్ IN is equal to integral cot power n dx, n being a positive integer, n greater than or equal to 2, and deduce the value of integral cot power 4x dx. Okay, cot power 4x dx. Solution చూడండి అమ్మా, ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి, గివెన్ IN is equal to integral cot power n x dx. ఓకే, ఇప్పుడు cot పవర్ nx dxని నేను ఏ విధంగా రాస్తున్నానంటే cot పవర్ n-2x ఇంటూ cot స్క్వేర్ x రాస్తున్నాను dx. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ మనకి cosecant స్క్వేర్ x మైనస్ cot స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఈ ఐడెంటిటీ నుంచి cot స్క్వేర్ x అనేది మనం ఏం రాయొచ్చమ్మా, cosecant స్క్వేర్ x మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot పవర్ n-2x ఇంటూ cot స్క్వేర్ x అంటే ఏం రాయొచ్చు, cosecant స్క్వేర్ x మైనస్ 1 dx. ఓకే, సో cot పవర్ n-2xతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, cot పవర్ n-2x ఇంటూ cosecant స్క్వేర్ x మైనస్ cot పవర్ n-2x dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేయండి అమ్మా. ఇంటిగ్రల్ cot పవర్ n-2x ఇంటూ cosecant స్క్వేర్ x మైనస్ dx మైనస్ ఇంటిగ్రల్ cot పవర్ n-2x dx. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇది ప్లస్ కదమ్మా సైన్, మైనస్ ఇంటూ మైనస్ చేస్తున్నాను. ఓకేనా, వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఓకే,
దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2x మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ని నేను ఏ విధంగా రాస్తానంటే, మనకి డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ అనేది ఏం తెలుసమ్మా, డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అని తెలుసు కదా. ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మనం ఐఎన్ అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ కదా, ఇక్కడే ఉంది n మైనస్ 2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఐఎన్ మైనస్ 2 అయ్యింది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2x డి ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ ఐఎన్ బై మైనస్ 2. ఓకేనా, అయితే ఇక్కడ ఇది ఏ విధంగా ఉందమ్మా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫామ్లో ఉంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో కాట్ ఎక్స్ ఉంది అంతే. ఓకే, ఎక్స్ పవర్ ఎన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏం తెలుసు, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అని తెలుసు కదా. సో ఏ విధంగా రాయొచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ n మైనస్ 2 ప్లస్ 1 ఎక్స్ బై n మైనస్ 2 ప్లస్ 1 మైనస్ ఐఎన్ మైనస్ 2. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం, ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైందమ్మా, ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ కాట్ పవర్ ఎన్ మైనస్ 2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది, n మైనస్ 1 మైనస్ కాట్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ బై n మైనస్ 1 మైనస్ ఏమొచ్చిందమ్మా, ఐఎన్ మైనస్ 2. ఓకేనా, రిడక్షన్ ఫార్ములా అనేది ఫైన్ చేశాం కదా. అండ్ అదేవిధంగా ఇంకా ఏం ఫైన్ చేయమన్నారమ్మా, కాట్ పవర్ 4x యొక్క ఇంటిగ్రల్ కూడా ఫైన్ చేయాలి. రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ఏం ఫైన్ చేయాలి, ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx ఫైన్ చేయాలి. సో n ఈక్వల్ టు 4 అని కన్సిడర్ చేయండి అమ్మా, ఏమవుతుంది, I4 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ 4 మైనస్ 1 అంటే 3 కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ ఐ 4 మైనస్ 2 అంటే 2. ఇప్పుడు I2 వాల్యూ ఫైన్ చేయండి, అంటే n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ పవర్ n మైనస్ 1 అంటే 2 మైనస్ 1 ఏమవుతుంది, 1 బై 2 మైనస్ 1 అంటే 1 కదా, మైనస్ ఐ 2 మైనస్ 2 0. I0 అంటే ఏమవుతుందమ్మా, I0 ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ 0x dx పవర్ 0 అంటే వాల్యూ 1, ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి, x ప్లస్ సి. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి, దట్ ఇంప్లైస్ I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ మైనస్ I0 అంటే ఇక్కడ ఏమొచ్చింది, x ప్లస్ సి కదా, మైనస్ ఎక్స్ ప్లస్ సి. అగైన్ ఇప్పుడు I2 వాల్యూని I4లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I4 అంటే ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx is equal to minus cot cube x by 3 minus I2. So minus into I2 చేయండి, ఏమవుతుంది, minus into minus plus cot x minus into minus plus x plus constant. ఓకేనా, రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x dx ఏ విధంగా ఫైండ్ చేయాలో తెలిసిందా. నెక్స్ట్ 5th వన్ చూడండిమా, ఏమంటున్నారు, అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసికెన్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ n being a positive integer n greater than or equal to 2 and deduce the value of integral cosecant power 5x dx. Okay, so first ఏం ఇచ్చారు రాయండమ్మా, given in is equal to integral cosecant power nx dx. ఓకే, ఈ cosecant power nx ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే cosecant power n minus 2x into cosecant square x అని రాస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను యూవి ఫార్ములా అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ యూవి అంటే మనం ఏ విధంగా రాయొచ్చమ్మా, u ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి, అంతేనా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి, ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఇక్కడ u అనేది కొసికెంట్ పవర్ n మైనస్ 2x తీసుకుంటాం, v అనేది కొసికెంట్ స్క్వేర్ xని కన్సిడర్ చేస్తే ఫార్ములా అప్లై చేయండి. ఫస్ట్ ఏంటి, u ఇంటూ u అంటే కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ ఇంటిగ్రల్ v dx ఏమవుతుంది, ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ x dx మైనస్ ఇంటిగ్రల్
యూ డాష్ అంటే మీనింగ్ ఏంటమ్మా d/dx ఆఫ్ యూ అంతేనా డెరివేటివ్ ఆఫ్ యూ d/dx ఆఫ్ ఇక్కడ యూ అంటే ఏంటి కొసికెంట్ పవర్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఓకేనా అర్థమైంది కదమ్మా ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తామో ఇప్పుడు సింప్లిఫై చేయండి అమ్మా దట్ ఈస్ ఈక్వల్ టు కొసికెంట్ పవర్ n-2x కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏం తెలుసమ్మా మైనస్ కాట్ ఎక్స్ ఓకేనా మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఫస్ట్ ఇక్కడ చూడండి కొసికెంట్ పవర్ n-2x యొక్క డెరివేటివ్ ఫైండ్ చేద్దాం అయితే ఏ విధంగా ఉందమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో కొసికెంట్ ఎక్స్ ఉంది సో ఈ విధంగా ఉన్నప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n-1 అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కన్సిడర్ చేయాలి ఓకేనా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆ విధంగా ఇక్కడ కొసికెంట్ పవర్ n-2 అంటే ఏం రాయొచ్చు n-2 ఇంటూ కొసికెంట్ పవర్ n-2 -1 ఏమవుతుంది n-3x ఇంటూ ఏం చేయాలి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయాలి కదా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది కొసికెంట్ ఎక్స్ సో కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఓకేనా ఇంతవరకు అర్థమైందా నెక్స్ట్ ఏముంది ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏం తెలుసు ఇంటిగ్రేషన్ మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఓకేనమ్మా అర్థమైంది కదా దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 కాన్స్టెంట్ కదా n-2 ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ n-3x కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ ఆఫ్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ ఏముందమ్మా కొసికెంట్ పవర్ n-3x ఇక్కడ కొసికెంట్ ఎక్స్ బేస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి ఏం చేయాలి యాడ్ చేయాలి పవర్స్ ఏమున్నాయి n-3 ఇక్కడ 1 ఉన్నట్టు కదా n-3 ప్లస్ 1 అంటే n-2 అండ్ నెక్స్ట్ కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఏమవుతుంది కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఓకేనా దట్ ఇంప్లైస్ in is equal to integral cosecant power nx dx is equal to ఏమొచ్చిందమ్మా ఇక్కడ మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ ఏమొచ్చింది నెక్స్ట్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ ఏముంది కొసికెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఉంది అండ్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చమ్మా మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏమని తెలుసు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని తెలుసు సో ఈ ఫార్ములా నుంచి మనం కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని రాయొచ్చు ఓకేనా సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ ప్లేస్లో కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అనేది రాశాను ఓకేనా సింప్లిఫై చేయండి మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ ఆఫ్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి కొసికెంట్ పవర్ n-2 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ పవర్ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది కొసికెంట్ పవర్ nx మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఓకే dx నెక్స్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ n-2x ఇంటూ కాట్ ఎక్స్ ఇక్కడ n-2తో మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ అనేది సెపరేట్ చేసి రాయండి మైనస్ ఆఫ్ n-2 ఇంటూ కొసికెంట్ పవర్ nx dx మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ n-2x dx
అయితే మనకి ఐఎన్ అనేది ఏం తెలుసమ్మా, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అని తెలుసు కదా. కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఇంటూ, చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ ఏం తెలుసు మనకి ఐఎన్ అని రాయొచ్చు, ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఇక్కడే ఉంది కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్, అంటే ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ 2 ఉంది కాబట్టి ఈ వాల్యూని ఐఎన్ మైనస్ 2 అని రాయొచ్చు. ఇదేంటి ఐఎన్ ఈక్వల్ టు కదా, దట్ ఎంప్లాయిస్ ఐఎన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ చేయండి, ఏమవుతుంది మైనస్ ఎన్ ఐఎన్ ప్లస్ 2IN ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రైట్ సైడ్ ఉన్న ఈ 2 టర్మ్స్ని కూడా లెఫ్ట్ సైడ్ పంపించండి, ఏమవుతుంది ఐఎన్ ప్లస్ ఎన్ఐఎన్ మైనస్ 2IN దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఐఎన్ మైనస్ 2IN అంటే ఏమవుతుందమ్మా, ఎన్ఐఎన్ మైనస్ ఐఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఐఎన్ అనేది కామన్ తీస్తే ఐఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎన్ మైనస్ 1 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. సో ఐఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 2 బై ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఓకేనా, సో దిస్ ఇస్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం ఫైండ్ చేయాలి, కొసికెంట్ పవర్ 5x యొక్క ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ మనకి ఐఎన్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఏమొచ్చింది మైనస్ కొసికెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై ఎన్ మైనస్ 1 ప్లస్ n minus 2 by n minus 1 into in minus 2. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 5x dx ఫైండ్ చేయాలి. అంటే n ఈక్వల్ టు 5 కన్సిడర్ చేయండి, ఏమవుతుంది n ఈక్వల్ టు 5 తీసుకుంటే i5 ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 5x dx దట్ ఈస్ ఈక్వల్ టు n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ కొసికెంట్ n minus 2 అంటే 5 minus 2 3x into cot x by డినామినేటర్లో n minus 1 5 minus 1 4 అవుతుంది ప్లస్ n minus 2 5 minus 2 3 by n minus 1 5 minus 1 4 into I 5 minus 2 that is 3. ఇప్పుడు I 3 కావాలి అంటే ఏం చేయాలి, n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది I 3 is equal to ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 3 x dx is equal to n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, మైనస్ కొసికెంట్ పవర్ 3 minus 2 that is 1 x into cot x by n minus 1 3 minus 1 అంటే 2 ప్లస్ 3 minus 2 1 3 minus 1 2 ఇంటూ I 3 minus 2 ఏమవుతుంది I 1 అవుతుంది. సో ఇప్పుడు n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది I 1 is equal to ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 1 అంటే కొసికెంట్ x dx. కొసికెంట్ xకి ఇంటిగ్రేషన్ మనకి ఏమని తెలుసు అంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ కొసికెంట్ x మైనస్ కాట్ x అని తెలుసు ప్లస్ సి. ఇప్పుడు ఈ I1ని I3లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ x ఇంటూ కాట్ x బై 2 ప్లస్ 1/2 ఇంటూ I1 వాల్యూ ఏమొచ్చింది లాగ్ ఆఫ్ మాడ్యులస్ కొసికెంట్ x మైనస్ కాట్ x ప్లస్ సి. ఓకేనా, ఇప్పుడు I3 వాల్యూని I5లో సబ్స్టిట్యూట్ చేయండి, I5 ఇస్ ఈక్వల్ టు ఏంటి ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 5x dx ఇస్ ఈక్వల్ టు మైనస్ కొసికెంట్ క్యూబ్ x కాట్ x
బై 4 ప్లస్ 3/4 ఇంటూ I3. 3/4తో మల్టిప్లై చేసి వేయండి. ఇక్కడ మైనస్ కదా ఉంది, సో ఏమొస్తుంది? మైనస్ 3/4 ఇంటూ 3/8 ఇంటూ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. నెక్స్ట్ టర్మ్ని కూడా 3/4తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? ప్లస్ 3/4 ఇంటూ 1/2 అంటే 3/8 ఇంటూ log ఆఫ్ మాడ్యులస్ కొసికెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా? రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రల్ కొసికెంట్ పవర్ 5x యొక్క వాల్యూ అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ IN is equal to integral secant power n x dx. n is a positive integer, n greater than or equal to 2, and deduce the value of integral secant power 5x dx. ఓకేనా? చూడండి అమ్మా, IN ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ nx dx అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ సీకెంట్ పవర్ nx dx ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే సీకెంట్ పవర్ n-2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాశాను. ఏ విధంగా అర్థమవుతుందా? బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మీరు పవర్స్ యాడ్ చేస్తే ఎన్ఏ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ యూవీ ఫార్ములా అనేది అప్లై చేయండి. యూవీ ఫార్ములా ఏం తెలుసు? ఇంటిగ్రల్ యూవీ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి. అంతేనా? సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. యూ ప్లేస్లో సీకెంట్ పవర్ n-2x అని, వి ప్లేస్లో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తే ఏమవుతుందమ్మా? యూ ఇంటూ దట్ ఈస్ సీకెంట్ పవర్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ వి అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్. యూ డాష్ అంటే ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యూ. యూ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? సీకెంట్ పవర్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ వి దట్ ఈస్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, డిఎక్స్. అర్థమైందమ్మా? యూవీ ఫార్ములా అనేది ఏ విధంగా అప్లై చేసామో సింప్లిఫై చేయండి. దట్ ఎంప్లైస్ IN ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొచ్చింది? సీకెంట్ పవర్ n-2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? tan x మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ n-2 యొక్క డెరివేటివ్. అయితే మనకి ఎక్స్ పవర్ n యొక్క డెరివేటివ్ అనేది మనకి ఏం తెలుసమ్మా? n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని తెలుసు. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది? సీకెంట్ ఎక్స్, కాబట్టి అగైన్ సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా వేయాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ n-1, ఇక్కడ n ప్లేస్లో n-2 ఇంటూ సీకెంట్ పవర్ n-2 -1 అంటే ఏమవుతుంది? n-3x, అగైన్ ఎక్స్ ప్లేస్లో సీకెంట్ ఎక్స్ కాబట్టి సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి? tan x. ఓకేనా? అర్థమైందా? dx that is equal to secant power n-2x into tan x minus n-2 constant కదా, n-2 into integral secant power n-3x into secant x యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా? secant x into tan x అని తెలుసు. secant x into tan x dx that is equal to secant power n-2x into tan x minus of n-2 into integral secant power n-3 into secant x చేయండి. secant power n-3x into secant x బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. ఇక్కడ n-3 ఉంది, ఇక్కడ 1 ఉంది. n-3 ప్లస్ 1 అంటే n-2 అవుతుంది. secant power n-2x tan x into tan x ఏమవుతుంది? tan స్క్వేర్ ఎక్స్ dx. ఓకేనా? అగైన్ ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ని మనం ఏమని రాయొచ్చమ్మా? మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ఏం తెలుసు? 1 అని తెలుసు కదా. సో మనం tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లైస్ IN is equal to integral secant power nx dx is equal to వాల్యూ అనేది ఏమొచ్చిందమ్మా?
secant power n minus 2x into tan x, secant power n minus 2x into tan x, minus of n minus 2 into integral secant power n minus 2x, secant power n minus 2x into tan square x. tan square x ని ఏమని రాయొచ్చు అని చెప్పాను, secant square x minus 1 అని రాయొచ్చు dx. సింప్లిఫై చేయండి, secant power n minus 2x into tan x minus of n minus 2 into secant power n minus 2x into secant square x. ఏమవుతుంది, బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ యాడ్ చేయండి, n minus 2 plus 2 that is n secant power n x minus secant power n minus 2x, ఓకే dx. ఇప్పుడు n minus 2తో మల్టిప్లై చేస్తూ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి, ఏమవుతుంది, secant power n minus 2x into tan x minus of n minus 2 into integral secant power n x dx. నెక్స్ట్ ఈ టర్మ్ కూడా మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ n minus 2 into ఇంటిగ్రల్ secant power n minus 2x dx. అయితే మనకి ఇక్కడ in అంటే ఏమని ఇచ్చారు, ఇంటిగ్రల్ secant power n x dx. సో ఇక్కడ ఇంటిగ్రల్ secant power n x dx అంటే in వస్తుంది, ఇక్కడే ఉంది n ప్లేస్లో n minus 2 ఉంది కాబట్టి in minus 2 వస్తుంది. అంటే ఏమవుతుంది, in is equal to secant power n minus 2x into tan x minus n minus 2 into in plus n minus 2 into in minus 2, ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, secant power n minus 2x into tan x minus of n minus 2 into in చేయండి, ఏమవుతుంది, minus n plus 2in plus n minus 2 into in minus 2, ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఈ 2 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ పంపించండి, ఏమవుతుంది, in plus n minus 2in is equal to secant power n minus 2x into tan x plus n minus 2 into in minus 2, ఓకే. సో ఇక్కడ ఏముంటుందమ్మా, in minus 2in అంటే ఏంటవుతుంది, మైనస్ in, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండిట్లో in అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, in ఇంటూ n minus 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, secant power n minus 2x ఇంటూ tan x ప్లస్ n minus 2 ఇంటూ in minus 2, ఓకేనా. దట్ ఇంప్లైస్ in ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ n minus 1 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. సో secant power n minus 2x ఇంటూ tan x బై n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. సో ఫైండ్ చేసామా రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ secant power n x dx అనేది. ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం ఫైండ్ చేయాలి, secant power 5x dx యొక్క ఇంటిగ్రల్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తాను, దేర్ఫోర్ ఇక్కడ in అనేది ఏమొచ్చిందమ్మా, ఇంటిగ్రల్ secant power n x dx is equal to secant power n minus 2x into tan x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2. మనల్ని ఏం ఫైండ్ చేయమన్నారు, ఇంటిగ్రల్ secant power 5x dx కదా ఫైండ్ చేయమన్నారు. సో n ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I5 is equal to ఇంటిగ్రల్ secant power 5x dx దట్ ఈస్ ఈక్వల్ టు secant power n minus 2, n ప్లేస్లో 5 పెడితే 5 minus 2 3 secant cube x into tan x by n minus 1 అంటే 5 minus 1 4 అయింది, ప్లస్ 5 minus 2 3 by 5 minus 1 4 I5 minus 2 దట్ ఈస్ 3. ఇప్పుడు I3 ఫైండ్ చేయాలి, అంటే n ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, I3 is equal to ఇంటిగ్రల్ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, secant cube x dx is equal to secant power n minus 2, 3 minus 2 అంటే 1 secant x into tan x by 3 minus 1 అంటే 2 అవుతుంది, ప్లస్
3 minus 2 1 by 3 minus 1 2 I 3 minus 2 1 I 1 ఫైండ్ చేయండి ఇప్పుడు n ఈక్వల్ టు 1 అయితే I 1 ఏమవుతుంది ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 1 అంటే సీకెంట్ ఎక్స్ డిఎక్స్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే వాల్యూ అనేది ఏం తెలుసమ్మా లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఇప్పుడు ఈ I1 వాల్యూని I3లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది I3 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ I1 చేయండి 1/2 ఇంటూ I1 అంటే లాగ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ ప్లస్ సి ఇప్పుడు I3 వాల్యూని I5లో సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది I5 ఈజ్ ఈక్వల్ టు I5 అంటే secant power 5x dx is equal to ఏముంది secant cube x into tan x by 4 plus 3/4 into I3 కదా 3/4 తో I3 మల్టిప్లై చేయండి ఏమవుతుంది 3/4 into secant x tan x by 2 చేస్తే వస్తుంది 3/8 into secant x tan x నెక్స్ట్ టర్మ్ ని కూడా 3/4 తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది ప్లస్ 3/8 into log of modulus secant x plus tan x plus c ఓకేనా సో రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 5x dx వాల్యూ అనేది ఫైండ్ చేసాం ఓకేనా అర్థమైంది కదమ్మా సో ఈ క్లాస్లో మనం లాస్ట్ 10 ఇయర్స్లో కూడా రిడక్షన్ ఫార్ములాకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చూసాం కదా నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఓకే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్